తిమోతికి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనము అపోస్తులుడైనటువంటి పౌలు గారు తన ప్రియ శిష్యుడైనటువంటి తిమోతి గారికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా మీరు అనుకుంటున్నట్టు 4 గోడలతో కట్టబడినటువంటి మందిరము కాదు అని తెలియచేయటానికి, అనగా దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘములో. సంఘానికి ఏముందంట? జీవము ఉంది. జీవించే సంఘము, జీవము కలిగిన సంఘము అంటే గోడలతోనూ ఇటుకలతోనూ మట్టితోనూ సిమెంటుతో కట్టబడినటువంటి సంఘానికి జీవము లేదు. అంటే మరి ఇక్కడ మాట్లాడుతున్న జీవము గల దేవుని సంఘం ఏదది? నీవును నేనే, నీవు నేను. అనగా జీవము గల దేవుని సంఘములో జనులు లేలాగు ప్రవర్తించవలెను, అది నీకు తెలియవలనని. అంటే ఈ సంఘమును నడిపిస్తున్నటువంటి నాయకుడైన అధ్యక్షుడైనటువంటి తిమోతి గారికి సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో తెలియవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. కాబట్టి ఆయన అంటాడు, ఈ సంగతులను నీకు రాయిచున్నాను, ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నది. సత్యమునకు ఆధారమునై ఉన్నది అన్నాడు. సత్యమనగా వాక్యము. సత్యమనగా వాక్యము. నీ వాక్యమే సత్యము. అప్పుడు ఒక సంఘము వాక్యమునకు ఆధారమై ఉండాలి. వాక్యమునకు ఆధారమై ఉండాలంటే ఆ సంఘము వాక్యము వలన స్థిరపరచబడాలి. ఆ సంఘము వాక్యము వలన నడిపించబడాలి. ఆ సంఘము వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు సంఘములో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమము వాక్యమును ఆధారము చేసుకొని నడవవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే అంటున్నాడు, సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో తెలుసుకోవాలి. ఈరోజు అది తెలియక సంఘములు తమ ఇష్టానుసారమైనటువంటి కార్యములను ప్రవేశపెట్టి యేసు ప్రభు చెప్పినట్టుగా 7వ అధ్యాయము మార్కు గారు రాసినటువంటి సువార్తలో యేసు ప్రభు గారు చెప్పినటువంటి ఒక మాటను మనం ఆలోచించుకుంటే 7వ వచనమును, 7వ అధ్యాయము 7వ వచనము, మానవులు కల్పించిన పద్ధతులు అది దేవుని యొక్క ఉపదేశం అని బోధిస్తూ దేవునిని వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మనుషులు కల్పించుకున్నటువంటి పద్ధతులు ఈరోజు సంఘములో ఏమైపోయాయట? ఉపదేశములుగా, దేవుని యొక్క ఉపదేశములుగా మారిపోతున్నాయి. కాబట్టి సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలనో వారు తెలుసుకోలేదు. ఆ సంఘములు వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నాయా, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయా, దేవుని యొక్క ఉపదేశమును అనుసరించి ప్రవర్తిస్తున్నాయా, దేవుని ఉపదేశానికి వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నాయా అన్నది సంఘము తెలుసుకోవాలి. ప్రతి ఒక్క సంఘము తెలుసుకోవాలి. ఇక్కడ సంఘం అనగా మరలా చెబుతున్నాను, ఇది ఈ కట్టడమును గురించి కాదు, కానీ దేవుని బిడ్డలమైన మనలను గురించే దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఎందుకంటే మనుషులు దేవుని సంఘములోకి ఎలా
ప్రవేశిస్తున్నారు అంటే దేవుని సంఘము అన్నది కేవలము 4 గోడలతో కట్టబడినటువంటి ఒక కట్టడముగా భావిస్తున్నారు. 4 గోడలలో జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమము ఏదైతే ఉందో అది ప్రతిదీ కూడా మనుషుల యొక్క ఆలోచనలను అనుసరించి జరుగుతున్న, దేవుని వాక్యమును అనుసరించి జరగలేదు అన్నటువంటి సంగతులు మనుషులు ఎరగటలేదు. కనుకయే దేవుడు అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, ప్రసంగి పుస్తకము 5వ అధ్యాయము 1వ వచనము, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో అన్నాడు. దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలు. ఎందుకంటే బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఎందుకంటే వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు అన్నాడు. ఏం తెలియక? దేవుని చిత్తము, దేవుని వాక్యము, దేవుని సత్యము తెలియక దుర్మార్గపు పనులు చేయుదురు అంటాడు. ఎక్కడండి? దేవుని మందిరములో. దేవుని మందిరములో ఎవరైనా దుర్మార్గపు పనులు చేస్తారా? చేస్తారు. ఎవరు తెలుసా? దేవుని వాక్యమును తెలియని వారు. దేవుని వాక్యమును తెలిసినా దేవుని వాక్యానికి వ్యతిరేకముగా ప్రవర్తించే ప్రతి ఒక్కరూ ఎవరట? దుర్మార్గులు అన్నాడు. కాబట్టి దేవుని మందిరమునకు నువ్వు పోయేటప్పుడు నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులు నేడు. ఎందుకంటే 2వ వచనం సెలవిస్తుంది, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోవాలి. నీవు ఎక్కడైతే నిలబడి ఉన్నావో అది దేవుని సన్నిధి అని గ్రహించాలి. అక్కడ నీకిష్టం వచ్చినట్టు, నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడటానికి అది స్థలము కాదు. ఏదైనా నీ ఒక మాట మాట్లాడావు అంటే అది దేవుని యొక్క చిత్తమును అనుసరించి ఉండాలి, దేవుని యొక్క వాక్యమును అనుసరించి ఉండాలి, దేవుని యొక్క ఆలోచనను అనుసరించి ఉండాలి. ఏది చేసినా అది దేవుని యొక్క చిత్తమును అనుసరించి ఉండాలి. ఇక్కడ ఏది కూడా మానవుల యొక్క ఇష్టమును, మానవుల యొక్క ఆలోచన ప్రకారం చేయటానికి ఇది స్థలము కాదు. నేను అందుకే అంటాను, ఎప్పుడు కూడా దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అది సమయాన్ని గడిపే స్థలము కాదు, అది ఎంటర్టైన్మెంట్ చేసే స్థలం అయితే అస్సలు కాదు అని గుర్తుంచుకోవాలి. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమము దేవుని యొక్క అధికారానికి లోబడి ఉండాలి. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమము దేవుని యొక్క ఆలోచనను అనుసరించి ఉండాలి తప్ప మానవుల యొక్క పద్ధతులు, మానవుల యొక్క ఆలోచనలు ప్రవేశపెట్టడానికి ఇది స్థలమైతే కాదు అని గుర్తుంచుకోవాలి. దేవుని మందిరానికి వచ్చుచున్న ప్రతిసారి కూడా నీ ఆలోచనలో, నీ తలంపులో ఏముండాలంటే, నేను వెళుతున్నది దేవుని సన్నిధికి, దేవుని పాదముల దగ్గరికి నేను వస్తున్నాను అన్నటువంటి సంగతి గుర్తించుకోవాలి. ఆకాశము నాకు సింహాసనము, భూమి నాకు పాదపీఠము అన్నాడు. ఆయన పాదాల దగ్గర మనం ఉన్నాం, గుర్తించుకోవాలి. ఎప్పుడు దేవునిని ఆరాధించటానికి మనము సమకూడిన ప్రతిసారి కూడా నేను ఎక్కడ ఉన్నానో అది గుర్తించుకోవాలి. ఎందుకంటే మనుషులు దేవుని యొక్క సంఘములో ఎలా ప్రవర్తించాలో అర్థం చేసుకోలేదు ఇంకా. అందుకే పౌలు గారు కొరింథు సంఘములో జరుగుతున్నటువంటి ఆ యొక్క అక్రమము, అంటే క్రమము లేని ఒక స్థితిలో ఉన్న ఆ సంఘాన్ని పౌలు గారు గుర్తించి ఆ సంఘము యొక్క పరిస్థితులని
మార్చుకోవాలి అన్నటువంటి ఉద్దేశముతో అక్కడ ఉన్నటువంటి కొన్ని పొరపాట్లని, ఆ సంఘంలో జరుగుతున్నటువంటి కొన్ని పొరపాట్లని పత్రిక రాసి వాళ్ళని హెచ్చరించాడు. మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆరాధన ఏదైతే ఉందో అది దేవుని యొక్క వాక్యమునకు విరోధమైనది, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనది. ఉదాహరణకి కొరింథీ సంఘంలో జరుగుతున్నటువంటి ఒక 2 సంఘటనలు మీకు చెబుతాను. ఒకటి, అక్కడ ఏం చేస్తున్నారంటే దేవునిని ప్రార్థించే క్రమమే వాళ్ళు తప్పుగా చేస్తున్నారు. ప్రార్థించేటువంటి క్రమంలోనే వారు తప్పిపోయారు. అంటే కొంతమంది ఎలా దేవుని ఆరాధిస్తున్నారంటే, పురుషులు తలకి ముసుక వేసుకొని దేవునిని ఆరాధిస్తున్నారు. స్త్రీలు దేవునికి తలకి ముసుగు వేయకుండానే దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇది గమనించినటువంటి పౌలు గారు ఆ సంఘానికి పత్రిక రాస్తూ, మీరు తర్వాత చదువుకోండి, 11వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఈ సంగతులు రాస్తాడు. ఇది ఎంత ప్రాముఖ్యం కాకపోతే ఈ సంగతులు అక్కడ రాస్తున్నాడు అన్నటువంటి సంగతి మనకు అర్థం కావాలి. ఒకటి, దేవునిని ప్రార్థించుటలోనే వారి యొక్క క్రమము తప్పిపోయారు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారికి తెలియచేయాలి అనుకున్నాడు. పురుషులు ముసుగు వేసుకునే అలవాటు యూదులలో ఉంది. ఎందుకు ఉంది అంటే, ఇది ధర్మశాస్త్రంలో రాయబడలేదు. పురుషులందరూ కూడా ముసుగు వేసుకొని దేవునికి ప్రార్థన చేయాలని ధర్మశాస్త్రంలో లేదు. అయితే వాళ్ళు రాసుకున్నటువంటి తల్మూడ్ అనేటువంటి గ్రంథములో వాళ్ళు రాసుకున్నారు. ఇదేంటంటే వాళ్ళ దృష్టిలో మేము దేవునికి మర్యాదగా, క్రమముగా దేవునిని గణపరుస్తూ మేము దేవునికి ప్రార్థన చేస్తున్నాము అన్నటువంటి ఆలోచన వారికి. ఇది దేవుడు ఎక్కడ కూడా ధర్మశాస్త్రంలో రాయించలేదు. కాబట్టి ఇది మనుషుల యొక్క పద్ధతిని ఎక్కడికి ప్రవేశపెట్టారు? సంఘములోకి ప్రవేశపెట్టారు. వాళ్ళు యూదులు రాసుకున్నటువంటి తల్మూడులో ఈ యొక్క విషయాల గురించి రాయించారు. తల్మూడు అనగా 2 పుస్తకాల యొక్క, ఇప్పుడు బైబిల్ ఏ విధంగా అయితే 66 పుస్తకాల యొక్క సమ్మేళనము, అలాగే తల్మూడు అన్నది కూడా యూదులు రాసుకున్న 2 పుస్తకాల యొక్క సమ్మేళనము. ఒకటి మిష్నా అని, మరొకటి గమ్రా అని. ఈ రెండింటిని కూడా వీళ్ళు కలుపుకొని తల్మూడు అనేటువంటి ఒక గ్రంథాన్ని రాయించుకొని, యూదులు ఇలాంటి చట్టాలు పాటించాలి అని మనుషులు కల్పించుకొని రాయించుకున్నటువంటి పద్ధతులు అవి. అది ఏం చేశారంటే సంఘంలోకి ప్రవేశపెట్టారు. పురుషులందరూ కూడా ఏం చేసేవాళ్ళంట, తలకి ముసుగు వేసుకొని దేవునికి ప్రార్థించేవారు. వినబడుతుందా? నిద్రపోతున్నారా? ఇది పౌలు గారు గమనించి, ఈ విధంగా చేయటం మీరు దేవునికి అవమానపరుస్తున్నారు. ఎందుకంటే సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. అప్పుడు సంఘమును ముసుగు వేయటం ద్వారా మీరేం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు అన్నాడు. అలాగే పెట్టారు. రెండవది, ప్రభు యొక్క బల్లని ఏ విధంగా అయినా ఆరాధించవచ్చు అన్నటువంటి ఆలోచన వాళ్ళు ఏం చేశారంటే, ప్రభు బల్లని ఒక క్రమంగా కాకుండా ఎవడు పడితే వాడు ఏం చేసేవాడట, మీద పడి ఆ రొట్టెని ఎత్తుకొని తినేవాడు. ఆ ద్రాక్ష రసం ఎవరికి దొరికితే వాడు ఎత్తుకొని త్రాగేవాడు. అంటే ఆ ద్రాక్ష రసమునకును రొట్టెకును ఉన్నటువంటి విలువను వాళ్ళు గ్రహించక, అది ప్రభు యొక్క శరీరం అని గ్రహించక, అది ప్రభు యొక్క రక్తం అని గ్రహించక, వారి ఇష్టానుసారంగా చేసినటువంటి అది క్రమము కాదు అని చెప్పి పౌలు గారు ఆ సంఘానికి ఒక క్రమాన్ని నేర్పిస్తాడు. అదే ప్రభు యొక్క బలను గురించి కింద ఆయన రాస్తాడు. అంటే సంఘములో ఈరోజు దేవునిని ఏ విధంగా ఆరాధించాలనేటువంటి విషయంలోనే మొదటి శతాబ్దంలోనే సంఘం ఏమైపోయింది? తప్పిపోయింది అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఉదాహరణకి నేను చెప్పాను. ఇలాగా సంఘములలో అనేకమైనటువంటి విషయాలలో సంఘము ఈరోజు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ అది దేవునికి ఇష్టమైన ఒక ఆరాధనగా చేస్తుంది అన్నది వాళ్ళు గ్రహించట్లేదు. ఈరోజు ఆరాధన అనేటువంటి పేరుతో సంఘాలలో అల్లర్లు జరుగుతున్నాయి. అల్లరి. ఇది వాక్యము తెలియని, వాక్యము మరి అర్థం కానటువంటి ప్రజలు ఇలాంటి వారిని వెంబడిస్తున్నటువంటి
పరిస్థితి సమాజంలో కనబడుతుంది. ఎందుకంటే దేవుని సంఘములో దేవునికి ఎలా ఆరాధన చేయాలని కూడా తెలియట్లేదు. కాబట్టి దేవునిని ఏ విధంగా ఆరాధించాలో ఆ విషయంలో ఈరోజు క్రైస్తవులు తప్పిపోయారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే దేవుని యొక్క సంఘములో ఒక క్రమమును మనము పాటించాలి. దేవుడు సమాధానంకే గాని అల్లరికి కర్త కాదు అన్నాడు. కానీ ఈరోజు సంఘంలో ఏముంది? అల్లరి. అల్లరి అని ఏమంటామండి? దేన్ని అంటామండి? అల్లరి అని దేన్ని అంటాం? దేవునికి ఒక క్రమముగా కాకుండా మనల్ని సంతోషపెట్టుకోవటానికి మన ఇష్టానుసారంగా మనము గెంతులు వేసి మన ఇష్టానుసారంగా మనం మనకిష్టం వచ్చినట్టు మరి ఎగురుతూ ఉంటే దానిని ఏమంటారు? అల్లరి అంటారు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ అల్లరి అన్నది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందండి? ఎక్కడైనా ప్రైవేట్ పార్టీస్లో జరుగుతుంది. ఎవరు ఇష్టం వస్తే వాళ్ళ ఇష్టానుసారంగా ఎగురుతూ ఉంటారు. దీనినే బైబిల్ ఖండించింది. లోకంలో జరుగుతున్నటువంటి ఈ అల్లరితో కూడిన ఆటపాటలలో క్రైస్తవుడు పాలిభాగస్థుడు కాకూడదు అన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ అధ్యాయము 13వ వచనము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లుగా. అప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నటువంటి ఈ మాట అన్యులకు రాస్తున్నాడా, క్రైస్తవులకు రాస్తున్నాడా? అప్పుడు క్రైస్తవ్యంలో ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి కాబట్టే రాస్తున్నాడు. క్రైస్తవ్యంలో ఇవన్నీ ఉండకూడదు, కానీ ఉన్నాయి కాబట్టి ఇవి రాస్తున్నాడు. అంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఎక్కడైతే పార్టీలు చేసుకుంటారో అక్కడ జరుగుతాయి అల్లరితో కూడిన ఆటపాటలు. ఇది ఎక్కడికి ప్రవేశించింది? ఇప్పుడు సంఘములోకి ప్రవేశించింది. కనుక పౌలు గారు అంటారు, మనం ఆ విధంగా ప్రవర్తించకుండా మర్యాదగా నడుచుకోవాలి. ఎక్కడ? దేవుని సంఘములో మర్యాదగా నడుచుకోవాలి. ఎందుకంటే దేవుని సంఘములో ఇవన్నీ ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాయో అక్కడ అల్లరి ఉంటుంది. దేవునిని మహిమపరచటానికి బదులుగా అపవాదిని మహిమపరిచేటువంటి అవకాశము ఉంది. ఈ భూమి మీద జరిగే ప్రతిదీ కూడా ఒక్కసారి దేవుని వాక్యముతో సరిచూసుకోవాలి. నువ్వు చేసే ఆరాధన కూడా దేవుని వాక్యముతో సరిచూసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడు అంటే, ఈ భూమి మీద ఏది జరిగినా అది ఎక్కడ జరిగి ఉండాలి? పరలోకంలో జరిగి ఉండాలి. పరలోకంలో జరిగిన దానికి సాదృశ్యంగా భూమి మీద జరుగుతుందా చూసుకోవాలి. పరలోకములో జరుగుతున్న ఆరాధనకు సాదృశ్యంగా భూమి మీద జరుగుతుందా చూసుకోవాలి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, ప్రార్థించేటప్పుడు తండ్రి పరలోకం నీ రాజ్యము వచ్చునుగాక. 6వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలో మనం 10వ వచనం చదువుకుంటే 6వ అధ్యాయం 10వ వచనము, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అన్నాడు. అప్పుడు పరలోకములో ఆయన చిత్తం ఎలా నెరవేరుతుందో మనకు తెలియాలి. పరలోకంలో ఆయనకు ఆరాధన ఎలా జరుగుతుందో మనకు అర్థం కావాలి. ఇది తెలియకపోతే భూమి మీద జరిగే ఆరాధన ఇది పరలోక సంబంధమైన ఆరాధన, ఇది పరలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధన కాదా అన్నటువంటి విషయం మనకి తెలియదు. అలాంటప్పుడు ప్రతివాడు వచ్చి సంఘములో తనకిష్టానుసారమైనటువంటి ఒక ఆరాధన క్రమాన్ని ఏర్పాటు చేసి మనుషులని తమ వైపు లాక్కోవటానికి, తమ వైపు ఆకర్షించుకోవటానికి తనకిష్టం వచ్చినట్టుగా విధములైనటువంటి ఆరాధనలు సంఘములోకి ప్రవేశపెడతాడు. ఇంతకీ పరలోకములో
ఆరాధన ఎలా జరుగుతుంది, పరలోకములో ఆరాధన ఎలా జరుగుతుంది అని తెలిస్తే మనము భూమి మీద కూడా అలాగే జరిగించాలని మనం ఇష్టపడతాం. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి అపోస్తలుడైనటువంటి యోహాను గారు పరలోకములో జరుగుతున్నటువంటి ఆరాధనని ఆయన గమనించిన విషయమును అక్కడ రాయించాడు. చూద్దాం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి. బాగా గమనించాలి ఇక్కడ దేవుని మాటలు. ఆయన చూసిన దృశ్యం ఏంటి అంటే ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారి నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను అంటున్నాడు. మీరు ఆలోచించి చూసుకోండి. అప్పుడు భూమి మీద ఎన్ని భాషలు కలిగిన వారు ఉన్నారు, భూమి మీద ఎన్ని రకాలు కలిగిన మనుషులు ఉన్నారు, భూమి మీద ఎన్ని జాతులు కలిగిన మనుషులు ఉన్నారు, భూమి మీద ఎన్ని వంశాలు కలిగిన మనుషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక గొప్ప సమూహముగా యోహాను గారికి కనబడుతున్నారు. తన దర్శనములో వాళ్ళు ఏం చేస్తున్నారు? తెల్లని వస్త్రములను ధరించుకొని, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని నిలువబడి, బాగా గమనించాలి, ఎవరి ఎదుట నిలబడి ఉన్నారు? సింహాసనాసీనుడైన వాని ఎదుటను, గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి ఉన్నారు. ఇది గుర్తించుకోవాలి నా ప్రియ క్రీస్తు సంఘమా. దేవునికి సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ భూమి మీద ఎవరినైతే ఆరాధించడానికి వస్తున్నారో ఆయన ఎదుట మీరు ఎవరి ఎదుట నిలబడి ఉన్నారో ఇది మీరు గ్రహించుకొని రావాలి. ఇది మీరు గ్రహించుకొని ఉండాలి. మీరు నిలబడి ఉన్నటువంటి స్థలము అది దేవుని యొక్క సన్నిధి, దేవుడు నివసించుచున్న సన్నిధి, దేవుడు సింహాసనమై కూర్చున్నటువంటి సన్నిధి. అక్కడ క్రీస్తు యొక్క మహిమతో నింపబడి ఉన్నటువంటి దేవుని సన్నిధి అన్నటువంటి సంగతి మీరు అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ అంటున్నాడు, వారు చేత పట్టుకొని గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనశీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఏలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్. ఎవరు ఈ మాట చెబుతున్నది? దేవుని దూతలు. దేవుని దూతలు దేవునిని ఏ విధంగా ఆరాధిస్తున్నారట? సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. మీరు ఆలోచించేట్టు చూడండి ప్రియులారా. అప్పుడు ఆ ఎదుట ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ ఎంత విలువైనది వారు గ్రహించారు. సాష్టాంగపడి ఆయనకి స్తుతులను ఆరోపించి నమస్కారము చేసిరి అని రాయబడి ఉంది. అంటే దేవునిని ఆరాధించేటప్పుడు అది ఎంత భయముతో కూడినటువంటి ఆరాధనగా ఉండాలి అన్న సంగతి గుర్తించుకోవాలి. అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరాధన ఎంత మరి వినయముగా విధేయతగా ఎంత భయముగా వారు దేవునిని ఆరాధిస్తున్నారో మనకు అర్థం కావాలి. అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని ఎదుట నిలబడి ఉన్నామన్నటువంటి విషయములో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నారో మనకు అర్థం కావాలి. ఈరోజు దేవునిని ఆరాధించటం అంటే ఎంత నిర్లక్ష్యం మనుషులకి. తమ ఇష్టానుసారంగా దేవునికి ఆరాధన చేస్తున్నారు. అల్లరితో కూడినటువంటి ఆరాధన,
ఏంటండి, మనం ఇప్పుడు చూసుకున్నటువంటి ఈ దేవుని వాక్యములో వాళ్ళు బ్రేక్ డ్యాన్స్ చేశారని ఉందా? అక్కడ వాళ్ళు టపాంగుచ్చి చేశారని ఉందా? వాడికి ఇష్టం వచ్చినట్టుగా నాట్యం వేశారని ఉందా? ఉందా అండి? దీనిని గురించి ఇంకా స్పష్టంగా రాస్తున్నాడు ప్రవక్త అయినటువంటి యెషయా. మీరు 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. 6వ అధ్యాయము 1వ వచనము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును 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 నిండి ఉండెను. ఎక్కడ నిండి ఉందండి? దేవాలయములో. దేవాలయములో సింహాసనాసీనుడై ఉన్నది ఎవరండి? దేవుడు. దేవాలయంలో సింహాసనాసీనుడై ఉన్నది ఎవరు? దేవుడు. అప్పుడు దేవుని ఎదుట మన ఆరాధన ఎలాగుండాలి? మన ఆరాధన ఎలాగుండాలి? కింద అంటాడు చూడండి, సెరూపులను నిలిచియుండి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖమును రెండిటితో కాళ్ళను కప్పుకొనుచు. బాగా గమనించాలి ప్రియులారా, ఇది దేనిని సూచిస్తుందో తెలుసా? ఏ దేవుని ఎదుటైతే ఆ సెరూపులు ఉన్నారు, ఆ దేవదూతలు ఉన్నారు, ఆ దేవుడు శక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడు, ఆయన భయంకరుడు అన్న సంగతిని గుర్తించి దేవునికి వాళ్ళు చెల్లిస్తున్నటువంటి మర్యాదతో కూడిన ఆరాధన, మర్యాదతో కూడినటువంటి ఆరాధన. కాళ్ళని కప్పుకోవటానికి గల కారణం ఏంటి? నీకు ఇష్టముకు వచ్చినట్టు నువ్వు ఎగరటానికి కాదు. అక్కడికి వచ్చినప్పుడు నీ కాళ్ళు జాగ్రత్త. నీకు ఇష్టం వచ్చినట్టు నీ ముఖమును ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి, ఈరోజు ఆరాధన అనేటువంటి పేరుతో ఎంత అలరి జరుగుతుందో మనకు తెలుసు. ఎక్స్ప్రెషన్స్ మొహంలో, వాడెవడో సినిమా యాక్టర్ చేసినటువంటి ఈ ఎక్స్ప్రెషన్లన్నీ ఎక్కడికి వచ్చేసాయి? ఇప్పుడు సంఘములోకి వచ్చేసాయి. ఇలా ఎగురు, ఇలా ఎగురు. ఏంటండి, ఆరాధన ఎంత చెడిపోయిందో మనకు అర్థం కావాలి. ఇవన్నీ కూడా మనుష్యులు తమ ఆలోచనలని, తమ పద్ధతుల్ని ప్రవేశపెడుతున్నటువంటి క్రమము మనకు కనబడుతుంది. అయితే దేవునిని ఆరాధించేటప్పుడు దేవదూతలే ఎంత భయముతో, ఎంత వణుకుతో ఆరాధించాయి అని లేఖనం మనకి సెలవిస్తుంది. యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో. ఈ లోకము ఎవరి యొక్క మహిమతో నిండి ఉన్నది? దేవుని యొక్క మహిమతో నిండి ఉన్నది. దేవుని స్తుతించుచున్న ప్రతి దేవుని బిడ్డ గుర్తించుకోవాలి, మనం ఆరాధన చేసే ప్రతిసారి దేవుని యొక్క మహిమ మనం చుట్టూ ఉన్నది అన్నటువంటి సంగతి, మనల్ని ఆవరించి ఉన్నది అన్నటువంటి సంగతి అర్థం కావాలి. కనుక ఎప్పుడైతే ఈ దృశ్యమును చూశాడో, ఎప్పుడైతే ప్రవక్త ఈ దృశ్యాన్ని చూశాడో అర్థమైపోయింది. ఏంటో తెలుసా? నేను బ్రతికిన బ్రతుకు, నా జీవితం నా దేవుని ఎదుట ఎలాగుంది? అపవిత్రముగా ఉంది, అపవిత్రముగా ఉంది. ఎప్పుడైతే ఈ దర్శనమును చూశాడో, పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట తాను ఉన్నానన్నటువంటి సంగతి గ్రహించగానే అతడికి అర్థమైపోయింది, నా దేవుని ఎదుట నా జీవితము సరిలేదు. నా దేవుని ఎదుట ఎవరి మాటలు పలుకుతున్నది? నీలాంటి నాలాంటి సామాన్య వ్యక్తి కాదు. దేవుని ప్రవక్తులలో గొప్ప ప్రవక్త యెషయా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అప్పుడు నీ స్థితి ఏంటి, నా స్థితి ఏంటి ఆలోచించేసి చూసుకో. దేవుని కొరకు తమ ప్రాణాలని
పడముగా పెట్టినటువంటి ప్రవక్తులు దేవుని యొక్క సన్నిధిని గురించి ఆలోచించగానే వాళ్ళకి అర్థమైపోయింది, దేవుని ఎదుట నేను ఒక అపవిత్రుడిని అని. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా సంఘములో? సంఘములో ఆ పరిస్థితి ఉందా? నేను దేవుని ఎదుట నిలబడి ఉన్నాను, నేను దేవుని ఎదుట ఒక పాపిగా ఉన్నాను, దేవుని ఎదుట ఒక అపవిత్రుడుగా ఉన్నాను అన్నటువంటి సంగతి ఏ రోజైనా క్రైస్తవులు ఈరోజు గ్రహిస్తున్నారా? అంటే దేవుని సన్నిధిలో ఏ విధంగా రావచ్చు, ఏ విధంగా వెళ్ళవచ్చు, ఏ విధంగా బ్రతకవచ్చు, దేవుడు మాత్రము చూసి చూడనట్టు ఉంటాడు అన్నటువంటి తలంపు గుర్తుపెట్టుకోండి. దేవునిని ఆరాధించేటప్పుడు జాగ్రత్త సుమి, దేవుడు ఆయన భయంకరుడు అన్నటువంటి సంగతి గుర్తించుకోవాలి. చూడండి, మోషే గారు సీనాయి కొండ మీద దేవుని యొద్దకు వెళ్ళి ఆ దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకురావడానికి ముందుగానే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక హెచ్చరిక చేయమంటాడు. అది ఏంటంటే, ఎట్టి పరిస్థితిలో కూడా నేను మీ మధ్యకి వచ్చినప్పుడు, అంటే సీనాయి కొండ మీద పర్వతం మీదకి నేను రాబోతున్నాను, నేను వచ్చే ముందు ప్రతి ఒక్కడు కూడా తన్ను తాను పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడు? రాకముందే తన్ను తాను ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధపరచుకోవాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఎవడు కూడా నేను వచ్చిన తర్వాత ఈ కొండని పర్వతాన్ని ఏం చేయకూడదు, సమీపించకూడదు, ముట్టకూడదు. ఎవడైనా అలా ముట్టాడో వాడేం చేయబడాలి? రాళ్లతో కొట్టి చంపబడాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. గుర్తుపెట్టుకోండి, అది ఎంత భయంకరమైన మరి ఒక శిక్షగా ఉంది అన్న సంగతి. దేవుని సన్నిధి అంటే అంత ఆలోచన కాదు. ఎవడు పడితే వాడు జ్వరపడటానికి కాదు, ఎవడు పడితే వాడు తెగించి దేవుని సన్నిధికి రావటం కాదు, ఎట్టు పడితే అట్లా ప్రవర్తించటం కాదు. దేవుని యొక్క సన్నిధి అన్నది అది మహాభయంకరమైన ఒక దేవుని యొక్క శక్తితో నిండి ఉన్నది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క మహిమతో నిండి ఉన్నది అన్నప్పుడు అక్కడికి వచ్చే ప్రతి ఒక్కడు కూడా గుర్తుపెట్టుకోవాలి, అది దేవుని సన్నిధి అన్న సంగతి. కాబట్టి మోషే అదే విధంగా ఆ ప్రజలకి తెలియజేశాడు, మీరు ఎట్టి పరిస్థితిలో కూడా నేను దేవుని యొద్దకు వెళ్ళబోతున్నాను, మీరెవ్వరు కూడా ఈ పర్వతాన్ని సమీపించకూడదు అని దేవుడు చెప్పినట్టుగానే చెప్పాడు. ఈలో ప్రజలు ఏం చేశారు? మోషే దేవుని సన్నిధికి వెళ్ళి రావటానికి ఆలస్యం కాగానే మనుష్యుల యొక్క పద్ధతులని ప్రవేశపెట్టారు. ఎక్కడ? దేవుని సంఘములో. నేను ముందుగానే చెప్పాను, దేవుడి సంఘము అంటే 4 గోడలతో కట్టబడింది కాదు, దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సంఘము అని. ఎప్పుడైతే మోషే రావడానికి ఆలస్యం అయ్యిందో ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆనాటి పాస్టర్, ఆనాటి దైవజనుడు, ఆనాటి దేవుని యాజకుడు, ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. తన తెలివితేటలు ఏంటి? మనుషులు వాళ్ళకి ఒక ఆరాధన చేయాలి, ఆ ఆరాధన మనుషులకి ఇష్టంగా ఉండాలి అన్నప్పుడు వారికి ఉన్నటువంటి బంగారపు నగలన్నీ తీసుకొని వచ్చి ఒక బంగారపు దూడను చేసి, ఐగుప్తులో నుండి మమ్మలను బయటికి తీసుకొని వచ్చి నడిపించిన దేవుడు ఇదే అని చెప్పి వాళ్ళతో కూడా ఎవరు చేరుకున్నారు? ఆనాటి పాస్టరు ఏం చేసుకున్నారు? దైవజనుడు వాళ్ళతో కూడా కలిసి ఒక నూతన ఆరాధనని ప్రారంభించారు. ఒక నూతనమైన ఆరాధన. ఆ ఆరాధన ఎలాంటిది? ఆ విగ్రహం ముందు వాడు తనకిష్టానుసారముగా త్రాగుతూ, తనకిష్టానుసారంగా తింటూ, మత్తులో దేవునికి ఒక ఆరాధన అన్నటువంటి పేరుతో నాట్యాన్ని చేయటానికి ప్రారంభించారు. కానీ పేరు ఎవరిదండి? దేవునిది పేరు. మేము ఆరాధన ఎవరికి చేస్తున్నాం? మమ్మలను ఐగుప్తులో నుండి తీసుకొచ్చినటువంటి దేవునికి చేస్తున్నాం. కానీ ఆరాధిస్తున్నది ఎవరిని? విగ్రహమును, పూత వేయబడిన విగ్రహమును. కానీ దేవుడు ఎంత బాగా నాకు ఆరాధన చేస్తున్నారని మెచ్చుకున్నాడా?
నా నామంలోనే కదా చేస్తున్నారు ఆరాధన అని మెచ్చుకున్నాడా? మోషే, వీళ్ళు చేస్తున్న దుర్మార్గపు పనిని చూడు, ఇక నేను వీళ్ళని విడిచిపెట్టను, వీళ్ళని ఏమాత్రం కూడా ప్రాణంతో విడిచిపెట్టను, వీళ్ళని సర్వనాశనం చేసి నీ ద్వారా ఒక జనాంగమును, నీ ద్వారా పరిశుద్ధుల గుంపుని నేను ఏర్పరచుకుంటాను అన్నాడు. అంటే దేవునికి అది ఎంత కోపం తీసుకొచ్చి ఉంటే, ఆ సమయానికి మోషే అడ్డుపడ్డాడు. అయినా దేవుని యొక్క కోపం మాత్రం చల్లారలేదు. చివరికి వాళ్ళు ఏమైపోయారు? అరణ్యములో నశించిపోయారు. ప్రియులారా, ఆ దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేశారు. ఆ భయంకరమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని వారు నిర్లక్ష్యం చేసి వాళ్ళ ఇష్టానుసారమైన ఒక ఆరాధనని సంఘంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు చాలా మంది అటువంటి ఆరాధనలకు పాల్పడుతున్నారు. అలాంటి ఆరాధనలు చేస్తూ అమాయకపు ప్రజలని అటువంటి ఆరాధనలకు లోపరుచుతున్నారు. అంటే దానికి కారణం ఏంటి? వాళ్ళు అనుకుంటున్నారు, మేము చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడు అని అనుకుంటున్నారు. మేము చేసే ఆరాధన దేవునికి అంగీకారము అని అనుకుంటున్నారు. చూడండి, దేవుడు స్పష్టంగా చెప్పాడు, సర్వలోకము దేవుని యొక్క మహిమతో నిండి ఉన్నది అని. ఇది ఎంత వాస్తవం అంటే, అబ్రహాము మనవడైనటువంటి యాకోబు అతడు బయర్షబా నుండి బయలుదేరి వస్తున్నటువంటి క్రమంలో ఒక చోట వచ్చి ఒక బండ పెట్టుకొని, ఒక రాయి తీసుకొని దాని మీద తల పెట్టుకొని నిద్రపోతున్నాడు రాత్రి కాలం. స్వప్నములో ఆకాశములో ఒక నిచ్చెన చూశాడు. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నటువంటి దర్శనాన్ని చూశాడు. దానికి పైగా సర్వాధికారి, సర్వోన్నతుడైనటువంటి దేవుడు నిలబడి ఉండుట చూచాడు. అక్కడ యాకోబు ఈ దర్శనము చూడగానే అతడు ఏమైపోయాడు అంటే భయపడిపోయాడు. ఏదో నిర్లక్ష్యంగా చూడలేదు, భయపడిపోయి అతడు ఏమంటాడు అంటే, ఎక్కడ బెయర్షెబా నుండి వచ్చేటువంటి మార్గములో ఒక ఎడారిలో పడుకొని ఆ స్థలమును గురించి యాకోబు గారు ఏమని సెలవిచ్చారు? మీరు ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయెను. ఎక్కడండి? అతడు వస్తున్న మార్గములో ఎడారిలో యెహోవా అక్కడ ఉన్నాడు అని యాకోబు గుర్తించలేదు. అంటాడు, అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. చూసారా ప్రియులారా, ఎక్కడో ఎడారిలో దేవుని యొక్క స్వప్నములో దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. ఆ స్థలములో ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. ఆ స్థలం ఏ స్థలము? దేవుని మందిరము. వెంటనే భయం వచ్చేసింది, వెంటనే భయపడిపోయాడు. ఆ పేరుకి అక్కడ ఆ స్థలములో ఒక బలిపీఠము కట్టి దేవునికి బలిని అర్పించాడు. ఎక్కడండి? ఎడారిలో. అక్కడ దేవుడు ఉన్నాడని గుర్తించాడు. ఎందుకంటే ఆయన సింహాసనము ఆకాశము, ఆయన పాదపీఠము భూమి అయి ఉన్నది. కాబట్టి అక్కడ ఒక బలిపీఠము కట్టి దానికి బేతేలు అని పేరు పెట్టాడు. అంటే గుర్తించుకోండి, దేవుని యొక్క సన్నిధి అంటే ఎంత భయంకరమైనది అన్న సంగతి భక్తులు గుర్తించారు. ఈనాటి క్రైస్తవులు గుర్తించట్లేదు. భక్తులు గుర్తించారు, ఈనాటి క్రైస్తవులు గుర్తించట్లేదు అన్నదే వాస్తవం ప్రియులారా. అంతేకాదండి, ఈరోజు ఎవరు పడితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రవచనాలు నమ్మే బోధకులు కూడా ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, ఇంకా ప్రవచనాలు నమ్ముతున్నారు. గుర్తుపెట్టుకోండి,
ప్రవచనాలు అన్నది ఈ దినాలలో దేవుడు ఎవ్వడికి చెప్పడు. గుర్తుపెట్టుకోండి, ప్రవచనాలు అన్నది ఈ 66 పుస్తకాలలోనే ఉన్నాయి. ప్రభు ఏది చెయ్యాలనుకున్నాడు, ఏది చేశాడు, ఏది చేయబోతున్నాడు, సమస్తమును కూడా ఈ 66 పుస్తకాలలో దేవుడు రాయించాడు. మోసపోకండి. ఎందుకంటే దేవుడు మరి ఈ భూమి మీద ఆయన తన చిత్తం ఏమైతే ఉందో ఏది కూడా దాచిపెట్టకుండా 66 పుస్తకాలలో మన కొరకు రాయించాడు. ఇంతకంటే ప్రవచనాలు ఏం కావాలండి మనకి? ఇంతకంటే ప్రవచనాలు ఏం కావాలి? అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ మాటలు ఆధారం చేసుకొని కొంతమంది అబద్ధపు ప్రవక్తలు భూమి మీదకి వచ్చారని కూడా చెప్పాడు. 2 పేతురుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనంలో లేఖనం సెలవిస్తుంది, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా ఏం చేస్తారు? విసర్జించుచు అంటే త్రోసేస్తారు. యేసు ప్రభువును కూడా త్రోసేస్తారు. విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనమును తెచ్చుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు అన్నాడు. భిన్నాభిప్రాయములు వాక్యానుసారంగా ఉండవు. వాళ్ళకి ఏది తోస్తే అది ప్రవచనమని పలుకుతూ ఉంటారు. ఈ రోజు అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా ఎంత కోపం వస్తుందో. వీళ్ళెందుకు మనుషులు ఎంత అమాయకమైనటువంటి మనుషులని మోసం చేస్తూ ఉన్నారు. దేవుడు ఒక ప్రవచనాన్ని చెప్తే ఆ ప్రవచనం ఎంత క్లారిటీగా ఉంటుందో బైబిల్లో మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ఈరోజు ఏమని చెప్తారో తెలుసా? ప్రవచనాలు, మీ ఇంట్లో ఒక వ్యక్తి పేరు వీలో ప్రారంభిస్తుంది అంటాడు. వెంటనే వాళ్ళు అలా ఇలా ఆలోచన చేసి ఎవరు ఉండరు, ఎక్కడో దూరపు సొంతమాడు ఎవడో ఒకడు ఉంటాడు, వాడి పేరు వీలో ప్రారంభించి ఉంటది. ఉన్నాడు, మా కుటుంబంలో కూడా ఒక ఆయన ఉన్నాడు అంటారు. చూసారా, దేవుడు ఎంత చక్కగా కరెక్ట్గా చెప్పాడు అంటారు. ప్రియులారా, మోసపోకండి. ఇలాంటి అబద్ధికులు చాలా మంది బయలుదేరారు. ఇప్పుడు దేవుడు చెప్పే ప్రవచనము ప్రతిదీ కూడా క్లారిటీగా క్లియర్గా ఉంటుంది. ఆయన జస్ట్ ఏమి ఇవ్వడు, గెస్ట్ చేయమని చెప్పడు. అర్థమవుతుందా? మీరు ఇలా గెస్ట్ చేయండి, అలా గెస్ట్ చేయండి అని చెప్పడు. దేవుడు చెప్తే అది పర్ఫెక్ట్గా ఉంటుంది, అది ప్రవచనం. అర్థమవుతుందా? అలాంటి ప్రవచనాలు ఇప్పుడు అవసరం లేదు అసలు. ఎందుకంటే 66 పుస్తకాలలో ఏమి చేయాలో దేవుడు స్పష్టంగా రాయించేశాడు. కాబట్టి అంటాడు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? 7వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. యేసు ప్రభు చెప్పాడు ఈ మాట. కానీ ఈరోజు మనుషులు ఏం చేస్తారు? యేసు ప్రభు చెప్పిందంతా కూడా అబద్ధమే, ఇదో మాకు చెప్తున్నారు చూడండి ప్రవచనాలు, అబ్బా ఎంత స్పష్టంగా చెబుతున్నారండి అని వీళ్ళని వెతుక్కుంటూ వెళుతారంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభును కూడా ప్రక్కన పెడుతున్నారు అన్నమాట. యేసు ప్రభును కూడా ప్రక్కన పెడుతున్నారు. దీని యొక్క అర్థం ఏంటి? అలాంటప్పుడు మీరు ప్రవచనాలు వినడానికి వెళ్ళకండి అని అర్థం. అర్థమవుతుందా? యేసు ప్రభు చెప్పిన మాటలు అర్థం ఏంటి? ఇలాంటి ప్రవచనాలు చెప్పే ప్రవక్తల దగ్గర కూడా మీరు వెళ్ళకండి, వాళ్ళు గొర్రెల చర్మం వేసుకొని లోపల తోడేళ్లుగా ఉండి మీ మధ్యకి వస్తారు అన్నాడు. అప్పుడు ఆలోచన చేసి చూసుకోవాలి, ఎంత భయంకరమైన పరిస్థితిలో క్రైస్తవము ఉంది అన్నటువంటి సంగతి. అబద్ధపు ప్రవక్తలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి సంఘములో దేవుడు మరి అబద్ధము చెప్పినందుకే 2 భార్యాభర్తలని సంఘములోనే చంపేశాడు. ఈరోజు అబద్ధాలు చెప్పి చలామణి అవుతున్నటువంటి వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు, మేము అబద్ధాలు చెప్పినా మేము బ్రతికి ఉన్నాము కదా, మాకేం కాలేదు కదా, అప్పుడు మా మాటలన్నీ కూడా దేవుడు అంగీకరిస్తున్నాడని అనుకుంటున్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, మొదటి శతాబ్దములో కేవలము పరిశుద్ధాత్మకు విరోధముగా అబద్ధము చెప్పినందుకే దేవుడు చంపటానికి తెగించాడు. అంటే ఈ అబద్ధాలు చెబుతున్నటువంటి అబద్ధ ప్రవక్తలను దేవుడు విడిచిపెట్టడానికి గల కారణము ఒక రోజు ఉంది.
ఖచ్చితముగా ఆ దినము ఆయన న్యాయ తీర్పుని తీర్చబోతున్నాడు అన్నటువంటి సంగతి ఈ అమాయకపు ప్రజలు గుర్తించలేదు. వారిని నమ్మి వెళుతున్నటువంటి వారు మీరు చెబుతున్నది అబద్ధం అన్నటువంటి సంగతి గ్రహించలేకపోతూ ఉన్నారు. అయితే దేవుడు ఖచ్చితంగా అటువంటి వారిని ఆయన విడిచిపెట్టడు, ఏమాత్రము కూడా విడిచిపెట్టడు అన్నటువంటి సంగతిని బైబిల్ యొక్క వాక్యము మనకి తెలియజేస్తున్నది. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, యేసు ప్రభు చెప్పినటువంటి మాట మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 31 అంటాడు, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును గాని ఆత్మ విషయమై దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వాడికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వాడికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు అన్నాడు. కారణం ఏంటంటే వీళ్ళు చెబుతున్నది ఎవరి యొక్క శక్తితో, ఎవరి బలముతో? పరిశుద్ధాత్మ బలముతో మేము ప్రవచనాలు చెబుతున్నాము అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు వీళ్ళు ఏమాత్రం కూడా తప్పించుకునే అవకాశమే లేదు. ఎందుకంటే వాక్యానికి విరోధముగా ఒకవేళ వాళ్ళు తప్పుగా చెప్పినా వాళ్ళకి పాప క్షమాపణ గలదేమో, కానీ పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామని చెప్పి మనుష్యులను తప్పుదారి పట్టిస్తున్న అబద్ధపు బోధకులకి పాప క్షమాపణ లేదు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 36వ వచనములు అంటాడు, నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు చెప్పి చలామణి అవుతున్న బోధకులారా, అబద్ధాలు చెప్పి చలామణి అవుతున్న అబద్ధపు ప్రవక్తులారా, దేవుని యొక్క కోపం నుండి మీరు తప్పించుకోలేరు, దేవుని తీర్పు నుండి మీరు తప్పించుకోలేరు అన్నటువంటి సంగతి గుర్తించుకోండి. ఖచ్చితంగా దానికి తగినటువంటి ప్రతిఫలము దేవుడు మీకు ఇవ్వక పోడు అన్నటువంటి సంగతి కూడా మీరు గుర్తించుకోవాలి. ఇప్పుడు చలామణి అవ్వచ్చు సమాజములో, మనుషుల మధ్యలో, అయితే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ప్రభు అంటాడు, మత్తయి రాసిన సువార్తలో 7వ అధ్యాయం 22వ వచనంలో ఆయన చెప్పిన మాటను మనం గ్రహించినట్లయితే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెబుతారు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను. ఏంటండి, యేసు ప్రభుకి ఈ ప్రవక్తలు ఆయనకి తెలియదా? యేసు ప్రభుకి ఈ బోధకులను గురించి ఆయనకి తెలియదా? అప్పుడు అంటాడు, అక్రమము చేయువారులారా, మీరు చేసింది ఏది కూడా క్రమము కాదు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో నేను చెబుతాను అంటాడు. ఈ రోజు మీరు చలామణి అవుతున్నారేమో, ఒక రోజు రానై ఉంది ప్రభు యొక్క దృష్టిలో నుండి, ఆయన యొక్క తీర్పుల నుండి ఎవ్వడు కూడా తప్పించుకునే అవకాశమే లేదు. ఎందుకంటే నేను చెప్పు 6వ అధ్యాయం 46వ వచనం లూకా రాసిన సువార్త, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకంట్రా? ఎందుకు నన్ను మీరు ప్రభు అని పిలవటం? నేను చెప్పిన ప్రకారం మీరు చేయక మీరు నన్ను ప్రభు అని పిలవటం ఎందుకు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి వారిని గురించి దేవుడు రాయించిన పరిశుద్ధాత్మని యొక్క మాట మనం ఆలోచించుకుంటే, తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని, దేవునికి వాళ్ళు ఎవరు? అసహ్యులు, అవిధేయులను, ప్రతి సత్కార్యమును విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. హల్లెలూయా. కనుక ఇటువంటి పరిస్థితి సంఘములో ఉన్నప్పుడు ప్రతి సంఘము కూడా ఖచ్చితంగా మార్పు చెందాలి. ప్రతి సంఘము కూడా తన ప్రవర్తనను మార్చుకోవాలి. లేదా ఎవరినైతే నీవు వెంబడిస్తున్నావో, ఎవరు చెప్పిందైతే నీవు వింటున్నావో, ఎవరినైతే నీ యొక్క బోధకుడుగా, నీ యొక్క ఉపదేశకుడుగా, నిన్ను నడిపించే నాయకుడుగా నీవు ఏర్పరచుకున్నావో, ఆ నాయకుడి వలనే నీవు కూడా నరకానికి పోక తప్పదు. ఎవరినైతే వెంబడిస్తున్నావో ఆ వ్యక్తి వాక్యానుసారంగా నిన్ను నడిపిస్తున్నాడా? ఏ వ్యక్తి అయితే నిన్ను ఆరాధనలో నడిపిస్తున్నాడు, ఆ ఆరాధన దేవునికి అనుకూలమైన ఆరాధన, దేవునికి మహిమకరమైన ఆరాధన,
ఎవరినైతే నీవు వెంబడిస్తున్నావో ఆ వ్యక్తి వాక్యానుసారంగా నిన్ను నడిపిస్తున్నాడా లేదా అన్నటువంటి సంగతి వాక్యమును బట్టి నీవు సరి చేసుకోవలసిన స్థితిలో ఉన్నావు అన్నటువంటి సంగతి నువ్వు మర్చిపోవద్దు. దయచేసి చెబుతున్నా, ఇకనైనా దేవుని వాక్యమును అనుసరించి ఆరాధించండి, దేవుని వాక్యమును అనుసరించి దేవుని సన్నిధిలో ప్రవర్తించండి, దేవుని వాక్యమును అనుసరించి మీ జీవితాలను కట్టుకోండి. అప్పుడే దేవుని యొక్క దీవెనలు మాత్రమే కాదు, దేవుని రాజ్యములో కూడా మీరు ఉండటానికి అర్హులుగా మారుతారు. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ప్రార్థించుకుందాం.